1 అవర్లో 6 o'clock కల్లా పోల్ మొత్తం టైం అంతా కూడా ముగిసే సమయం అయిపోయింది. అయితే ఇప్పటికే ఇంకా కూడా పోలింగ్ బూత్ల వద్ద బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్రమంతా ఒక విధంగా ఉంటే, విశాఖ ఒక విధంగా ఉంటే, అరకు మన్యం పార్లమెంట్లో ఒక వింత ఇబ్బందికరంగా ఉంది. చాలా తక్కువ పోలింగ్, అత్యల్ప పోలింగ్ నమోదవుతున్నటువంటి నియోజకవర్గాల్లో అరకు పార్లమెంట్ ఒకటి. సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు కూడా అక్కడ పోలింగ్ మందకొడిగానే సాగుతూ ఉంటుంది. అండ్ ఈ పాటికి అక్కడ పోలింగ్ కూడా ముగిసే సమయం కూడా ముగిసిపోయే ఉంటుంది. నాకు తెలిసి 5 క్లోజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి. సో అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, అరకు పార్లమెంట్ సెగ్మెంట్ చాలా విస్తీర్ణంలో చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. సో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితులు కూడా ఎప్పుడు ఒక రకంగా ఉండవు, చాలా కష్టతరంగా ఉంటూ ఉంటాయి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి. సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పొద్దున్న నుంచి పోలింగ్ సరళి ఎలా జరిగింది, అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి పోలింగ్ బూత్స్ వద్ద? సునీల్, ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ మీరు చెప్పినట్లు అరకు పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, రెండవ అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఈ అరకు పార్లమెంట్కి సంబంధించినంత వరకు గతం నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఓటింగ్ చేసినా సరే 58%కి ఇప్పటి వరకు కూడా క్రాస్ అయిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు పోలింగ్ పర్సంటేజ్లో. అయితే ఈసారి మాత్రం దీన్ని మార్చే దిశగా అయితే అధికారులు అయితే అక్కడున్న గిరిజనుల్లో కావచ్చు, లేకపోతే అక్కడున్న ఓటర్స్లో కావచ్చు, కాస్త చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూతుల దగ్గరికి తీసుకొచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచాలంటూ కూడా అధికారులు ప్రయత్నం చేశారు. బట్ అక్కడ దానికి కూడా అధికారుల ప్రయత్నానికి వర్షం అడ్డంకిగా ఏర్పడిందని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఏజెన్సీ ప్రాంతంలో అరకు, పాడేరు, అదేవిధంగా జీకే వీధి మండలాల్లో ప్రస్తుతానికైతే వర్షం చాలా జోరుగా కురుస్తుంది. ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గరికి అయితే చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితిలో ఈ వర్షం హఠాత్తుగా రావడం వల్ల మొత్తం వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అందరినీ పోలింగ్ బూతుల్లోకి పంపించలేరు కనుక టెంట్లలోనే వాళ్ళందరూ కూడా ఉంచే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళతో తెచ్చుకున్న ఓటర్ ఐడి కార్డులు కావచ్చు, లేకపోతే స్లిప్పులు కావచ్చు, వీటన్నిటిని కూడా తడిచిపోతున్న పరిస్థితి. అంటే దీంతో ఏదైతే అరకు కావచ్చు, రంపచోడవరం కావచ్చు, పాడేరు కావచ్చు, 3 కాన్స్టిట్యున్సీల్లో కూడా 4 గంటలతోనే మొత్తం పోలింగ్ మొత్తం కూడా ముగిసిపోయింది. దీన్ని కూడా అత్యల్పంగా మొత్తం కూడా చూసుకునేటప్పటికి 56% వరకు మాత్రమే, అంటే మనకు వచ్చిన 4 గంటలకి 3 గంటలు వచ్చిన పోలింగ్ పర్సెంట్ చూసుకుంటే 58% మాత్రమే అక్కడ ఈ 3 నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోలింగ్ అయితే ఇంకొక గంట సమయం ఉంది. అయితే 5 గంటల వరకు అవన్నీ కూడా పోలింగ్ జరిగే కనుక మరొక అరగంట నుంచి గంట వ్యవధిలో అక్కడ ఎంత పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదైందనే విషయాన్ని అయితే మనకు అర్థమవుతుంది. అయితే మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పటికీ ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, అటు పార్వతీపురం మల్య జిల్లా కావచ్చు, 2 ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా అత్యల్పంగానే ఈసారి కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వర్షం కూడా కురుస్తుంది కనుక ఏ విధంగా అధికారులు అక్కడ ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎందుకంటే వర్షంలో తడుచుకొని అంతసేపు క్యూ లైన్లో నిలబడి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసే పరిస్థితి ఉండదు కనుక వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు జరుగుతుందా, లేకపోతే అక్కడే క్యూ లైన్లో ఉంచి కొంచెం వర్షం తగ్గిన తర్వాత త్వరితగతిన వీళ్ళందరినీ కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బయటకు పంపిస్తారనేది మాత్రం వెయిట్ చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా అధికారుల ప్రయత్నానికి అల్లూరు జిల్లా కావచ్చు, లేకపోతే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినంత కూడా వర్ష అడ్డంకిగా ఏర్పడింది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విశాఖపట్నం పరిస్థితికి వస్తే, ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలింగ్ పరిస్థితి అయితే చాలా మందకొడిగానే సాగుతుందనేది మాత్రం మనకు అర్థమవుతుంది. చాలా చోట్ల ఏదైతే ఈవీఎం మిషన్లు ఇబ్బంది పెట్టాయో అవి ఏవైతే మొరాయించాయో దీనివల్ల దాదాపుగా 7 గంటలకి క్యూ లైన్లో నిలబడిన వాళ్ళకు కూడా 10 గంటల వరకు ఓటు వేసుకునే అవకాశం దొరకలేదు. దీనివల్ల చాలా వరకు కూడా ఇబ్బంది పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పర్సంటేజ్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే ఎప్పుడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అయితే చాలా శరవేగంగా సాగుతూ ఉంటుంది. ఇది పర్సంటేజ్ కూడా అదే విధంగా ఉంటుంది. మళ్ళీ 1 గంట తర్వాత నుంచి 4 గంటల వరకు కూడా పోలింగ్ మందకొడిగా సాగే అవకాశాలే కనిపిస్తాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎండ తీవ్రత ఈరోజు మొత్తం చూసుకునేటప్పటికీ 38 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఉంది కనుక ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చాలా వరకు కూడా 1 గంట నుంచి 4 గంటల వరకు ఓటర్స్ ఎవరు కూడా పోలింగ్ బూత్లకు వచ్చే సాహసం చేయరు. అయితే ఈసారి కూడా 4 గంటల తర్వాత కూడా ఫ్లోటింగ్ పెరగాలి. కానీ ప్రస్తుతానికి చూసుకుంటేనే ఇప్పుడు కూడా మందకొడిగానే సాగుతుంది. మరో గంట సమయం మాత్రమే ఉంది. ఈ గంట సమయంలో పోలింగ్ ప్రక్రియ కూడా మొగైపోతుంది కనుక ఏ విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించబోతున్నారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖపట్నంలో ఏవైతే సంఘటనలు జరిగాయో అవి ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి భీమిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే
అవంతి శ్రీనివాస్ ఉన్నారు. అక్కడ ఉన్న పోలీస్ తన సిబ్బందిని పంపించలేదనుకుంటూ పోలీసులతో వాగ్వాదంకు దిగడం జరిగింది. పోలీసులు ఆయన అయితే వారించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆయన చాలా సీరియస్గానే అక్కడ పోలీసులను కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అక్కడ మీరు కావాలని మా సిబ్బందిని పంపించట్లేదంటూ వాళ్ళపైన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ విశాఖ వెస్ట్కి సంబంధించినంత వరకు చూసుకునేటప్పటికి విశాఖ వెస్ట్లో వైసీపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వరకు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి అయితే ఉండేది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే అరంగేట్రం చేయడం జరిగింది. పోలీసులు వాళ్ళని వారించి ఇరు వర్గాలను కూడా చెరోదుక్కు చల్లాచెదురు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి కూడా ఉద్రిక్తంగానే ఉంది. అదనపు బలగాలను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడే చూసుకునేటప్పటికి పోలీసు అదనపు బలగాలు వచ్చాయి. వీళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే పాయకరావుపేట నియోజకవర్గం బైఫర్కేషన్ అయిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గంగా మారింది. ఈ అనకాపల్లి నియోజకవర్గంలోని పాయకరావుపేట నియోజకవర్గం కొత్తరేవుపాలెం గ్రామంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య కుర్చీలతో కొట్టుకున్నారు మొత్తం కూడా కలిసి. అంటే లోపల ఏది పోలింగ్ అయితే సక్రమంగా జరగట్లేదు, కావాలని చెప్పి వైసీపీకి సంబంధించి కొంతమంది ఏజెంట్లు వాళ్ళని అడ్డుకుంటున్నారు అంటూ కూడా టీడీపీ వాళ్ళని అడగడం జరిగింది. ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు అక్కడ అదనపు బలగాలను కూడా మోహరించడం జరిగింది. ఇది రెండు వర్గాలను కూడా చెల్లాచెదరు చేసే ప్రయత్నంగా అయితే చేస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగా అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటున్నాడు. అనకాపల్లిలో కూడా చిన్న రావికవతం మండలం కూడా సేమ్ ఇదే ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ దాదాపుగా 2 గంటల కాలం నుంచి కూడా ఏదైతే ఈవీఎం మిషన్ మొరాయించడం జరిగింది. దాంతో చాలామంది కూడా ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇవి ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అదేవిధంగా అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, అదేవిధంగా మన్యం పార్వతీపురం జిల్లా కావచ్చు, ఈ జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఉన్న సంఘటనలు ఇవైతే. అయితే ఈ మొత్తం జిల్లాలో చూసుకునేటప్పటికీ పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అదేవిధంగా అల్లూరు జిల్లా కావచ్చు, రెండు జిల్లాలో కూడా అత్యల్పంగానే 58% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు మనకున్న అప్డేట్స్లో 3 గంటల వరకు చూసుకుంటే 58% వరకు పోలింగ్ అయితే నమోదైంది. దాని తర్వాత ఒక గంట సమయంలో మరో 5 నుంచి 6% వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు ఈ పార్లమెంటు దీంట్లో ఈ మొత్తం 7 సెగ్మెంట్లో చూసుకునేటప్పటికి 65 నుంచి 68% వరకు కూడా పోలింగ్ అయితే 5:30 గంటలకైతే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటే అధికారులు ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఓటర్లందరూ కూడా అక్కడ క్యూ లైన్లో నిలబడి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ విశాఖపట్నం జిల్లాకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో చూసుకునేటప్పటికి విశాఖపట్నంలో కూడా సేమ్ స్థాయిలో కూడా పర్సెంటేజ్ కూడా అదే ఉంది. 58 నుంచి 60% వరకు ప్రస్తుతానికి ఉంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేసుకున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పటికి ఈ గంట వ్యవధిలో ఎంతవరకు పోలింగ్ శాతం పెరుగుతున్న దాని మీద మాత్రమే ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. రైట్ రాజు, అయితే పోలింగ్ బూత్ల వద్ద ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది రాజు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఏవైతే మన్యం జిల్లా కానివ్వండి లేదంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆల్రెడీ పోలింగ్ టైం ముగిసిపోయినటువంటి పరిస్థితి, పైగా మీరు వర్షం పడుతుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి క్యూ లైన్లలో ప్రజలు ఉన్నారా? ఉంటే ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది ఆ ఏరియాల్లో పోలింగ్కి? రెండోది, విశాఖ జిల్లాలో ఒకవేళ 6ంటికే పోలింగ్ టైం అనేది ముగిసిపోద్ది, కానీ అక్కడ పోలింగ్ బూతుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఎంతసేపు పట్టే అవకాశం ఉంటుంది? సునీల్, మీరు అడిగిన దాంట్లో ముందుగా ఒకసారి ఏజెన్సీ ప్రాంతంకి వెళ్తాం. ఏజెన్సీ ప్రాంతంలో కేవలం రంపచోడవరం, పాడేరు, అరకు 3 నియోజకవర్గాలు మాత్రమే 4 గంటలతో పోలింగ్ ముగిసిపోయింది. ఈ 3 నియోజకవర్గాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు అత్యల్పంగానే నమోదైంది. మొత్తం 55 నుంచి 56% వరకు మాత్రమే పోలింగ్ మొత్తం పూర్తి స్థాయిలో నమోదైనట్లుగా కూడా అధికారులు ఒక అంచనా వేసుకున్నారు. పూర్తి స్థాయిలో పోలింగ్ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా పోలింగ్ నిలిచిపోయినట్లే. అక్కడ ఇంకేమి పోలింగ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మిగతా నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు వర్షం పడుతున్న కారణంగా తాత్కాలికంగా కాసేపు అయితే పోలింగ్ నిలుపుదల చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ యథావిధిగానే పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే 5 గంటలతో అక్కడంతా మిగతా ప్రాంతాల్లో ముగియబోతుంది. అయితే మీ 5 గంటల ప్రాంతంలో ఏదైతే ముగియబోతుందో 5 గంటలకి 1 నిమిషం ముందైనా సరే లోపల గేట్ లోపలికి వచ్చి క్యూ లైన్లో నిలబడితే మాత్రం వాళ్ళకి ఎంత సమయం పట్టినా వాళ్ళకి ఒక ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే అధికారులు కనిపిస్తారు. దీంతోనే చాలా పెద్ద ఎత్తున సాయంత్రం కాస్త చల్లగైందంటూ కూడా మొత్తం పెద్ద ఎత్తున అయితే పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకోవడం జరిగింది. మొత్తం భారీ క్యూ లైన్లు కూడా ఉన్నాయి. అక్కడంతా కూడా 5 గంటలతో ముగిసినప్పుడు కూడా, అంటే సమయం ముగిసినప్పుడు కూడా క్యూ లైన్లో ఉన్నారు కనుక దాదాపుగా మరో గంటన్నర పాటు కూడా మిగతా ప్రాంతాల్లో కూడా పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అక్కడ